కుటుంబ యజమానుల్ని రక్త బంధువుల్ని కోల్పోయిన లక్ష్మీపేట గ్రామ దళితులకు కన్నీరు తోడడానికి వచ్చిన మీ అందరికీ కుల నిర్మూలన పోరాట సమితి ఉద్యమాభివందనాలు. ఇది కేవలం భూమి కోసం మాత్రమే జరిగిన దాడి కాదు. ఇది ఊరు వాడ కలిసి ఉన్నందువల్ల వెలివాడల్లో బతకలిసిన మానవుడు ఊరి పక్కన కాపోడు తరఫున బతుకుతున్నాడు అని 10 సంవత్సరాల నుంచి కక్ష భూమి నేపథ్యంలో జరిగిన ఘర్షణ. ఇది బీసీలకి దళితులకి మధ్య జరిగిన ఘర్షణ అని, ఇది 2 సామాజిక వర్గాలకి మధ్య జరిగిన ఘర్షణ అని ప్రత్యేకంగా మీడియా పాలకవర్గ శక్తులు 3-4 రోజులు పనిగట్టుకుని ప్రచారం చేశారు. దళిత ఉద్యమ శక్తుల్ని వెంటనే స్పందించకుండా చేయడానికి కుట్రలో భాగంగానే ఈ ప్రచారం జరిగింది. విషయమంతా తెలుసుకునేసరికి 3-4 రోజులు పట్టింది. ఈలోపు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అంతా వచ్చి ప్యాకేజ్ ప్రకటించి వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా 5 లక్షలు ఇచ్చాం, ఉద్యోగాలు ఇచ్చాం, భూములు ఇస్తాం అంటున్నారే కానీ తారకం గారు జేసీతో మాట్లాడితే ఆ భూమి ఇవ్వడానికి వీల్లేదు, ఆ భూమి కాకుండా ఇంకెక్కడన్నా భూమి ఇస్తామన్నారు. భూమి మాత్రం వచ్చే పరిస్థితి లేదు. 5 లక్షలు ప్రకటించారు, 1,50,000 రూపాయలు మాత్రం ఇచ్చారని బాధితులు చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ నుంచి బొత్స సత్యనారాయణ ఇచ్చిన ప్రకటన కానీ, కోటమౌళి ఇచ్చిన ప్రకటన కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సిబిసిఐడి ఎంక్వైరీ కానీ, ఈ మొత్తంగా కూడా బొత్స సత్యనారాయణ వాసుదేవరావుని కాపాడుకోవడం కోసం, బొత్స వాసుదేవరావు నాయుడిని, ఆవు శ్రీనివాసరావుని కాపాడుకోవడం కోసం చేస్తున్న పన్నాగం. ఈ సందర్భంగా భక్తులు చాలా మంది ఉన్నారు. 3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చిన ఈ సమావేశం ముగిస్తాను. ఓ బొత్స సత్యనారాయణ, ఓ కోటమురళి, మీరు బొత్స వాసుదేవరావు నాయుడిని కాపాడటం కోసం అనేక కుట్రలు, ఎత్తుగడలు, సిబిసిఐడి ఎంక్వైరీలు ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఇది మీరు వాళ్ళిద్దరిని రక్షించడానికి అనుకుంటున్నారు కాబోలు, అది తప్పు. నిజంగా వాళ్ళని మీరు రక్షించాలనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని ప్రధాన ముద్దాలు ఎదురించండి, కోర్టులో విచారణ జరిగింది, శిక్ష పడితే లేకుండా లేదు, సాక్ష్యాలు చెప్తే లేకుండా లేదు. ఈ సందర్భంగా 2-3 వారాలు మీ ముందు నుంచి నేను ముగిస్తా. కారంచేడు నరమేధం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దళిత ఉద్యమకారులు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. కారంచేడు నరమేధానికి ప్రధాన ముద్దాయి, ప్రధాన సూత్రధారి దగ్గుబాటి చెంచురామయ్య అని దళితులంతా దేశవ్యాప్తంగా గొంతెత్తి అరిశారు. దగ్గుబాటి చెంచురామయ్యని అప్పుడున్న ముఖ్యమంత్రి చెంచురామయ్య బియ్యంకూరు, అప్పుడే ముఖ్యమంత్రి దగ్గుబాటి చెంచురామయ్యని ఎఫ్ఐఆర్లో కూడా చేర్చలా, కనీసం ఎఫ్ఐఆర్లో కూడా చేర్చలా. ఎఫ్ఐఆర్లో చేర్చినందుకు, త్వరగా తిరామణం అవుతున్నందుకు అప్పుడు పీపుల్స్ వార్ నక్సలైట్లు చెంచురామయ్యని చంపేశారు. అప్పుడు ఎన్టీ రామారావు ఆయన్ని ప్రథమ ముద్దాయిగా చేరిస్తే, పోలీసులు ఆయన్ని ప్రథమ ముద్దాయిగా చేరిస్తే అతనికి కనీసం శిక్షణ పడి బతికోడేమో అనుకుంటా ఉన్నా నేను. ఇప్పుడు కూడా బొత్స సత్యనారాయణ, నువ్వు బొత్స వాసుదేవరావుని కాపాడటం కోసం ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. అతను నువ్వు రక్షించినట్టు కాదు, వాళ్ళు ఉన్నారు. కూటీ లేనోడికి, గుడ్డ లేనోడికి, ఆకలితో అలమటించే ఓడికి పోలీసులు, కోర్టులు న్యాయం చేయకపోతే ఎవడో ఒకడు న్యాయం చేస్తాడు అని ఆశతో పలుకుతా ఉన్నారు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఈ రాష్ట్రంలో. మహబూబ్నగర్ జిల్లాలో ఒక దళితుడిని దొంగతనం చేస్తున్నాడనే నేరం మీద ఒరిగడ్డి వాములు వేసి కాల్చి చంపారు. బాదం సీను అనేవాడు ఒక కోమటి కులానికి చెందినవాడు, బీజేపీ నాయకుడు. వాడు మా బాదం సీను చంపారని మహబూబ్నగర్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బీసీలు ఉద్యమం చేస్తే బాదం సీన్ మీద ఎఫ్ఐఆర్ కూడా లేదు. బాదం సీన్ చచ్చాడు. వేంపెంట నరమేధానికి కారణం బుట్ట వెంగళరెడ్డి అని దేశవ్యాప్తంగా ప్రజలు గొగ్గోలు పెడితే, గోల చేస్తే, అరిస్తే, ఉద్యమిస్తే బుట్ట వెంగళరెడ్డి మీద ఎఫ్ఐఆర్ లేదు. బుట్ట వెంగళరెడ్డి చచ్చాడు. ఓ బొత్స సత్యనారాయణ, ఓ కోటమురళి, ఓ పోలీస్ అధికారులారా, మీరు బొత్స వాసుదేవరావుని, ఆవు శ్రీనివాసరావుని కాపాడతాం అనుకుంటున్నారేమో. మీరు తప్పది. కోర్టులు నమ్ముతా ఉన్నాం,
ఇదిగో ఈ రకంగా నిలువు నరికిన రోడ్డు మీద రోడ్డు పక్కన కాలువల్లో పందిని పొడిచినట్టు పొడిచి మా కళ్ళ ముందే మా అన్నల్ని మా తండ్రుల్ని మా భర్తల్ని చంపిన చాలా ఓపికగా చాలా ప్రశాంతంగా ఇదిగో ఇంతమంది నాయకులను నమ్ముకొని కోర్టులను నమ్ముకొని చట్టాలను నమ్ముకొని బతుకుతా ఉన్నాం దళితులుగా మేము. మీరు హంతకుల్ని సరసన పెట్టుకొని మా బిడ్డలు కోల్పోయిన వాళ్ళకి 5 లక్షలు చెప్పులు ఇస్తుంటే అయ్యా మా డబ్బుల కోసం కాదు మేము దక్కింది. ఇదిగో పక్కన ఈ వాసుదేవరాయ అరెస్ట్ అయిందంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు హంతకుల్ని పక్కన పెట్టుకొని చెప్పులు ఇచ్చారు మాకు. చెక్కుల కోసం మేము చావలా, ఉద్యోగాల కోసం మేము చావలా, భూమి కోసం ఆత్మ గౌరవం కోసం మా ఇక్కడ 5 దళితులు హత్య చేయబడ్డారు, 5 దళితులు నరికివేయబడ్డారు, 5 దళితులు పారిశ్రామికంగా గుడ్డుల్లో కత్తులతో పొడిస్తే చచ్చిపోయారు. ఆత్మగౌరవం ప్రకటన చేసుకుంటున్నాం మేము ఈ వేదిక మీద నుంచి. ఎవడైతే హంతకుడు ఉన్నాడో ఇప్పటికీ మేము కోర్టులు నమ్ముతున్నాం, చట్టాన్ని గౌరవిస్తా ఉన్నాం. ఆ హంతకుల మీద ప్రధాన ముద్దాయిలు గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మీరే వాళ్ళిద్దరిని చంపిన వాళ్ళు అవుతారు అని ఈ సందర్భంగా కొత్త వారు సత్యనారాయణ కోండ్రుని హెచ్చరిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ కారంచేడు, చుండూరు, వేంపేట కంటే ఇక ఘోరాతి ఘోరమైన నరమేధం జరిగింది. దళిత కారంచేడు జరిగినప్పుడున్న స్పందన, చుండూరు జరిగినప్పుడున్న స్పందన, వేంపేట జరిగినప్పుడున్న స్పందన ఇప్పుడు లేదు. దానికి దళితులుగా, దళిత ఉద్యమాలకు సంబంధించిన ప్రతినిధులుగా ప్రధానంగా నేను సిగ్గుపడతా ఉన్నా. ఈ సందర్భంగా ఎవరికి వాళ్ళు లక్ష్యాలు ప్రకటించుకొని ఎవరికి వాళ్ళు ఉద్యమాలు ప్రకటించుకుంటే ఇప్పటికే మన బలహీనత ఉన్నది. కనీసం ఒక గ్రామంలో 5 చచ్చిపోతే నెత్తిటి ముద్దలైతే ఇళ్ళన్ని రక్తంతో రక్తసిక్తం అయితే మేము వచ్చే రోజు ఇల్లు తలదీస్తూ వాసన వస్తా ఉంది, కంపు కొడతా ఉంది, రక్తంతో తడిసిపోయిన ఇళ్ళన్ని. రాష్ట్ర వ్యాప్తంగా మహోజ్వలం ఉద్యోగ రాష్ట్రం మండిపోవాలా, కానీ ఆ పరిస్థితులు లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత గంగులు సర్పంచ్ భర్త గంగులు అన్న ఇంత జరుగుతూ ఉన్నా కానీ బొత్స సత్యనారాయణకి వ్యతిరేకంగా మేము నిలబడున్నాం, మేము మాట్లాడుతూ ఉన్నాం. బొత్స వాసుదేవరావు పేరు చెప్పొద్దన్నా కానీ నేను చెప్తా ఉన్నా, నన్ను చంపుతారేమో. 100 ఇళ్ళు కూడా లేవు, మేము ఒక్కరే ఒంటరిగాళ్ళం. తర్వాత మేము ఏం చేయాలా, మేము ఏమవుతామని ఆందోళన చెందాడు ఆయన. ఎవరికై వాళ్ళు ప్రోగ్రాం ప్రకటించుకొని, ఎవరికై వాళ్ళు మహాసభలు జరుపుకొని, ఎవరికై వాళ్ళు నాయకులుగా చలమని అవ్వడం కాదు. కానీ ఎవరు ఏం చేసినా ఇదిగో ఈ దళిత ఉద్యమ ప్రస్థానంలో చెందిన నెత్తుడికి ప్రతి ఒక్క ఉద్యమ నాయకుడు సమాధానం చెప్పాల్సిన అవసరం భవిష్యత్తులో ఉన్నది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఇదిగో ఈ దళిత మృత వీరుల ప్రాణ త్యాగాల సాక్షిగా ఎవరైతే బొత్స వాసుదేవ నాయుడు అయితే ఉన్నాడో, ఏ ఆవు శ్రీనివాసరావు అయితే ఉన్నాడో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసే వరకు ముంపుకు గురిగాని 250 ఎకరాల భూమి ఈ ఊర్లో కొట్టిసా గ్రామానికి సంబంధించిన దళితులకి, తర్వాత బీసీలకి పంచే వరకు కుల నిర్మూలన పోరాట సమితి మీకు అండగా ఉంటుందని కుల నిర్మూలన పోరాట సమితి మా రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్టర్ కృష్ణయ్య ఆయన ఆచరణ కార్యక్రమం ద్వారా ఇప్పటికే మీ అందరికీ పరిచయం. మీ వెంటే మేము ఉంటాం. మీరు చచ్చిపోతే, మీ దగ్గర లేకపోతే మేము మీ పడే బల్యాలకి మేము పుచ్చుకలు అడ్డం పెట్టలేం. కానీ మేము ఉన్నంత కాలం, మేము ఈ గ్రామాన్ని కనిపెట్టుకుని ఉన్నంత కాలం మా పై పడ్డ తర్వాతనే మీపై దెబ్బపడిద్దని, మీ ఆత్మగౌరవ పోరాటాలకి కుల నిర్మూలన పోరాటాలకి అండా దండలు ఉంటాయని ఈ సందర్భంగా అమలు త్యాగాల సాక్షిగా మీ అందరి ముందు వాగ్దానం చేస్తూ మేము సెలవు తీసుకుంటా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నుంచి